ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన సమయంలోనికి మనం రావటం వలన 3 ఆశీర్వాదాలు మనకు కలుగుతాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి ఆశీర్వాదము, ఉపవాసము ద్వారా మనకున్న ఇష్టాలను నియంత్రించడం మనం నేర్చుకుంటామంటే అండి. మనకు ప్రియమైనటువంటి ఒక వస్తువు ఉంటుంది, మనకు ప్రియమైనటువంటి ఒక అలవాటు ఉంటుంది. ఈ అలవాటును, ఈ వస్తువును, ఈ ఇష్టాన్ని మనము నియంత్రించుకోవటానికి ఉపవాస ధ్యానం అనేది మన జీవితంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణముగా జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఉపవాసము ద్వారా దేవుని స్వరమును వినటం మనం నేర్చుకుంటామంటే మన జీవితంలో ఒక మేలుకొల్పుగా ఉపవాస ధ్యానము మనకు అనుగ్రహింపబడిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉపవాసము ద్వారా 3వ ఆశీర్వాదం ఏంటో తెలుసా? మన తప్పులను అంగీకరించి దేవుని చిత్తానికి తిరిగి వచ్చటం మనకు నేర్పించే సత్యమే ఈ ఉపవాస ధ్యానములో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట. ఉపవాస ఆధ్యాత్మికమైన ప్రయాణము ఈ 3 మేలుకొల్పులలో ఉండాలి అని దేవుడు ఆకాంక్షిస్తాడు.